హలో ఎవ్రీవన్. సో ఈ రోజు వచ్చేసి మా బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటా అదే విధంగా క్లీన్ చేసుకుంటా అనేది వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో శ్రావణ మాసం వస్తుంది కదా అనేసి నేను ఆల్రెడీ కిచెన్, హాల్, బెడ్రూమ్ అంతా క్లీన్ చేసిన. బట్ బెడ్రూమ్లో ఈ షెల్ఫ్స్ అనేది క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే డ్రెస్సెస్ ఫోల్డింగ్, మా పాప అంటే చిన్న చిన్ననే ఉంటాయి కాబట్టి అవి ఫోల్డింగ్, సో చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇటు సైడ్ ఏంటంటే మాకు వెనక సైడ్ గార్డెన్ ఉంది, సో దాని డస్ట్ అంతా విండోకి అంతా పడుతుంది. సో అందుకోసమనే నేను ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసి తర్వాత హాట్ వాటర్ లో కొంచెం డెటాల్ వేసి అయితే క్లీన్ చేస్తున్నా. సో ఈ క్లీనింగ్ అయితే నాకు మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 అయిందండి. సో చాలా టైం పట్టింది. ఇటు విండో సైడ్ నేను నియర్ గానైతే 6 months ఒకసారి లేదంటే 1 year ఒకసారి అయితే క్లీన్ చేస్తా. ఇది క్లీన్ చేయకంటే మొత్తం కంప్లీట్ గా బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ చేయక నియర్ గా 1 year అవుతుంది. సో ఎప్పుడు కానీ మన కంటికి కనబడని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో మనకు కంటికి కనబడకుండా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఉంటాయి. సో ఏంటంటే దానివల్ల మనకు ఆ క్లాస్ పైన ఆ డస్ట్ అనేది పడి ర్యాషెస్ గానీ, ఇచ్చింగ్ అని అట్లా అవుతుంది. మొత్తం బెడ్రూమ్ ఒకటే రోజు అంటే క్లీనింగ్ కాదండి, నియర్ గా 3-4 days టైం పడుతుంది. పైన షెల్ఫ్స్ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అయితే క్లీన్ చేస్తా. సో బెడ్రూమ్ క్లీన్ చేయడానికి నాకు మొత్తం ఒక రోజు పట్టింది. సో అటు సైడ్ క్లాత్ సెక్షన్ కి అయితే వెళ్ళలే. మళ్ళీ ఇక్కడ పక్కన మిర్రర్, నెక్స్ట్ స్టోరేజ్ ఆర్గనైజర్ అవన్నీ క్లీన్ చేయడానికి 1 day పట్టింది. నియర్ బెడ్రూమ్ కంప్లీట్ గా క్లీన్ చేయడానికి అయితే 3 days పట్టింది. సో నేను ఇక్కడ షెల్ఫ్ లో వచ్చేసి షెల్ఫ్ మ్యాట్స్ వేస్తా. నేను నియర్ గా తీసుకుని 5 years అయితే అవుతుందండి. సో అది ఏంటంటే ఫ్లవర్ డిజైన్, మళ్ళీ ఏంటంటే పీవీసీ మెటీరియల్, అడ్జస్టబుల్ సైజ్ చేసుకోవచ్చు బాస్కెట్లలో కానీ, లేదంటే కబోర్డ్ లో కానీ, ఫ్రిడ్జ్ లో మ్యాట్ గా కానీ. సో మళ్ళీ ఏంటంటే క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే వాష్ చేసుకుని మళ్ళీ మనకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చినాయి. నేను 15 meters అట్లా తీసుకున్నా. హాల్లో కానీ కొన్ని కిచెన్ లో వేసిన, బెడ్రూమ్ లోనైతే కంప్లీట్ గా వేసేసిన. సో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా వేసేసిన. ఏంటంటే మన క్లీనింగ్ చాలా బాగుంటది. ఎందుకంటే సో జస్ట్ దానికి కలర్ అనేది పోదు, ఎంత అంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి సోప్ తోటి ఒకసారి వాష్ చేసి, మంచి ఎండ్ ఉన్నప్పుడే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏమైనా వాష్ చేసినా ఎండకేయడం వల్ల తొందర ఆరిపోతాయి. మళ్ళీ ఏంటంటే మన బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి. సో నేను ఏంటంటే ఇటు కిచెన్ ఒక అంటే ఆర్డర్ సీక్వెన్స్ లో పెట్టుకుంటా కదా, కిచెన్ అనేది ఒక 3 days క్లీన్ చేస్తా. 3 days క్లీన్ చేసి వచ్చి బెడ్రూమ్ ఇంకో 3 days క్లీన్ చేస్తా. నెక్స్ట్ హాల్ ఒక 3 days క్లీన్ చేస్తా. సో ఇట్లా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ కిచెన్ కి వెళ్తే కిచెన్ నార్మల్ గానే ఉంటది. సో నెక్స్ట్ ఏంటంటే బెడ్రూమ్ క్లీన్ చేసిన ఒక 1 week వరకు బాగానే ఉంటది. నెక్స్ట్ ఏంటంటే నార్మల్ గానే అయిపోతుంది. క్లీన్ చేసిన ఒక 1 week వరకే మా బెడ్రూమ్ అయితే నీట్ గా అనిపిస్తుంది. ఏంటంటే అంటే క్లీన్ గా పెట్టేస్తా. మళ్ళీ మా పాప ఆమె ఫ్రాక్ ఆమె తీసుకుంటది, ఆమె డ్రెస్ ఆమె తీసుకుంటది. సో మళ్ళీ అంతా గజిబిజే మళ్ళీ సర్దుకోవడమే ఉంటది. సో నేను ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని మంచి ఎండకేసేసిన. ఎండకేసేసిన తర్వాత ఏంటంటే లోపల అంతా షెల్ఫ్స్ అన్ని ఒకసారి డెటాల్ వాటర్ తో క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే అక్కడ బూజులాగా ఎట్లా ఫామ్ కాకుండా ఉంటది డెటాల్ వాటర్ లో. లేదంటే ఈ నీమ్ వాటర్ ఉంటాయి కదా, నీమ్ వాటర్ లో జస్ట్ షెల్ఫ్స్, ఆ కార్నర్స్ అన్ని క్లీన్ చేస్తే కూడా ఇట్లా కాక్రోచెస్ కానీ, బల్లులు కానీ, నెక్స్ట్ ఏంటంటే ఇటు బూజ్ అనేది ఇట్లా ఫామ్ కాకుండా ఉంటది. సో నేను అన్ని అట్లా డెటాల్ వాటర్ తో క్లీన్ చేసేసి ఒక 1/2 hour ఫ్యాన్ వేసి ఉంచేసిన. తర్వాత అప్పటికే షెల్ఫ్ కవర్స్ అనేది, ఈ షెల్ఫ్ మ్యాట్ అనేది డ్రై అయిపోయినాయి. సో తీసుకొచ్చి వేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోరేజ్ ఆర్గనైజర్, ఆయిల్ ప్యాకెట్స్ కి వస్తుంది కదా బాక్స్, దాంతో నేను ఇట్లా DIY గా చేసుకున్నా. ఏంటంటే నా ఓల్డ్ డ్రెస్ ఉంటే దాన్ని కట్ చేసి దానికి స్టిక్ చేసేసి నాకు ఇంట్లో అంటే నైటీస్ పెట్టుకోనికి యూజ్ అవుతుంది అనేసి నేను ఇట్లా చేసిన. వీడియో కావాలంటే మీకు ఐకార్ట్ లోనన్నా లేదంటే కింద ఎండ్ స్క్రీన్ లో గానీ ఇస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి ఎవరికన్నా కావాలంటే. ఈజీ ప్రాసెస్ అండి, మనీ పెట్టి కొనకుండా. సో ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏంటంటే కార్డ్బోర్డ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేసేసుకోవచ్చు. సో చాలా మంది అన్నారు కొంచెం అంటే ఫంగస్ లాగా ఫామ్ అవుతుందని. నాకైతే నేను నియర్ గా యూజ్ చేయబట్టి 3-4 years అవుతుందండి. ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి ప్రాబ్లం రాలే. నేను ఏమన్నా ఇట్లా ఫంగస్ లాగా ఏమన్నా ఫామ్ అయితే పడేద్దాం అనుకున్నా. సో ఇప్పటి వరకు అయితే అట్లా ఏం రాలే, చాలా నీట్ గా ఉంది. సో ఇవి వచ్చేసి శారీ కవర్స్ అండి. సో మనం శారీస్ గానీ, బెడ్షీట్స్ గానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. సో నా దగ్గర నెంబర్ ఆఫ్ బెడ్షీట్స్ ఉన్నాయి. సో నేను ఈ బెడ్షీట్స్ అయితే ఇప్పుడు తీసుకునేవి కాదు, మా పాప చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ బెడ్షీట్స్ ఉండాలి కదా అనేసి నేను అప్పుడు తీసుకున్నవి. సో అట్లా ఎక్కువ అయిపోయినాయి. సో ఏంటంటే ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ క్లీనింగ్ ఈజీగా ఉంటది. ఇట్లా బయట పెడితే ఏంటంటే డస్ట్ అనేది ఉంటది. మళ్ళీ ఏ ఫెస్టివల్ కైనా వాష్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ అది సోప్ పెట్టి నార్మల్గా ఇట్లా అయితే ఓన్లీ వాటర్ లో తీసేస్తే సరిపోతుంది. ఏంటంటే మనం ఓపెన్ చేయని ఐటమ్స్ ఏంటంటే జస్ట్ ఒకసారి వాటర్ లో డెటాల్ లో తీసేస్తే సరిపోతుంది. సో నేనైతే ఇట్లా చేసేసుకుంటాను.
చేసుకున్నా, ఇట్లా పెట్టేసుకున్నా. మామూలు ఇలా శారీస్ కానీ టవల్స్ కానీ మన కుర్తాస్ కానీ కాటన్ కుర్తాస్ కానీ సో ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి పెద్ద బ్యాగ్స్ కదా బెడ్షీట్స్కి అయితే బాగుంటుంది అనేసి నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. టవల్స్ కూడా సో కొంచెం ఎక్కువనే ఉంచేసిన, ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి టవల్స్ అనేది తొందర ఆరవు. సో అందుకని నార్మల్గానైనా నేను టవల్స్ అనేది ఒక 10 వరకు మెయింటైన్ చేస్తా. సో నెక్స్ట్ ఏంటంటే నా కుర్తాస్ అన్న ఒక సైడ్, నెక్స్ట్ టాప్స్ అన్న ఒక సైడ్, లెగ్గిన్స్ అన్న ఒక సైడ్. సో ఇవన్నీ అట్లా పెట్టేసుకున్నా. కొన్ని డ్రెస్సెస్ కానీ ఏమన్నా హ్యాండ్ తోటి వాష్ చేసుకున్న ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా డెటాల్లోనే వాటర్లోకి వెళ్ళి తీస్తా. సో నార్మల్గా వాషింగ్కి వేస్తే అందులో డెటాల్ వేస్తే సరిపోతుంది. సో వీలైనంత వరకు డ్రెస్సెస్ వాష్ చేసినప్పుడు డెటాల్ వేయడం అయితే మంచిదండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక్కొక్కటి అన్ని నార్మల్గా ఇది మీకు స్పీడ్లో పెట్టి చూపిస్తున్నా కానీ నాకు ఈ డ్రెస్సెస్ ఫోల్డింగ్కి ఇవన్నీ క్లియర్ చేయడానికి నియర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం అయితే పట్టింది. సో ఏంటంటే మనం మార్నింగే స్టార్ట్ చేస్తే కొంచెం నైట్ అవ్వకుండా ఈవినింగ్ వరకు ఇదంతా క్లియర్ చేసేసుకోవచ్చు. సో వీలైనంత వరకు ఈ అంటే పేపర్స్ కంటే షెల్ఫ్ కవర్స్ అనేది చాలా మంచిది, చూడనీకి నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే ఈ మనం మామూలుగా న్యూస్ పేపర్స్ పెట్టే మనీకి ఒక 100-200 ఎక్కువ పెట్టేస్తే ఈ షెల్ఫ్ కవర్స్ అనేటివి వస్తాయి. మళ్ళీ ఏంటంటే వాష్ చేసేసుకొని మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. అదే న్యూస్ పేపర్స్ అయితే ఏంటంటే మనకు 2 వీక్స్ 3 వీక్స్కి ఒకసారి అంత డస్ట్ పడ్డట్టు మళ్ళీ అంత బాగా కనిపివ్వవు. అదే ఇట్లాంటి షెల్ఫ్ కవర్స్ అయితే చూడనీకి నీట్గా కనిపిస్తే ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఆర్గనైజర్ తీసుకున్నా, క్లాత్ ఆర్గనైజర్. సో ఇవి వచ్చేసి 2-3 ఉన్నాయి నా దగ్గర. సో ఇంకో సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మా హస్బెండ్ న్యూ షర్ట్స్, నెక్స్ట్ ఏంటంటే నా కొత్త కుర్తాస్ అవన్నీ అందులో పెట్టేసిన. ఇక్కడ ఇందులో ఏంటంటే మా హస్బెండ్ జీన్స్ అలా పెట్టిన నియర్గా 10 వరకు పట్టిన. అదే షర్ట్స్ అయితే నియర్గా 15-20 అట్లా పడతాయి, కుర్తాస్ కూడా అంతే. సో కాటన్ డ్రెస్సెస్ అయితే నియర్గా ఒక 10 వరకు అట్లా పడతాయి. ఇవైతే బాగున్నాయి. ఏంటంటే ఎక్కువ స్పేస్ కాకుండా తక్కువ స్పేస్లో ఎక్కువ క్లాత్స్ అట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, మనం ఎట్లా ఫోల్డ్ చేసి అందులో పెట్టేస్తామో అట్లనే ప్లేస్ తీసేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇక్కడ జీన్స్ కోసం మా హస్బెండ్ ప్రతిసారి వెతుకుతారు అనేసి నేను ఇట్లా లైన్గా పెట్టేసిన. అదే డ్రెస్సెస్ కలర్స్ అయితే ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఐరన్ చేసేటి, వీటికంతా మళ్ళీ ఒక రోజు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఐరన్ అంటే మళ్ళీ నైట్ అట్లా టైం పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను పైన సెక్షన్ పక్క సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అప్పటికే 5:30 అవుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లల క్లాత్స్ అయితే అసలు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా, ఎంత మంచిగా ఫోల్డ్ చేసినా కూడా అవి మళ్ళీ పాడైపోతాయి. ఒక 1 వీక్ వరకు అయితే ఇట్లుంటాయి. సో నియర్గా నేను 2-3 వీక్స్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి అన్ని ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేస్తా. మళ్ళీ ఒక 3 వీక్స్కి 1 మంత్ యూజ్ చేస్తే మళ్ళీ అంతా గజిబిజి అయిపోతాయి. సో ఎవైనా ఇంతే. సో కిచెన్ క్లీనింగ్ అయినా బెడ్రూమ్ క్లీనింగ్ అయినా ఏది చేసినా కూడా మళ్ళీ 1 మంత్కి మళ్ళీ నాకు వర్కే ఉంటుంది. సో ఏంటంటే మళ్ళీ ఇదంతా గజిబిజిగా ఉంటే నాకు వర్క్ అంత చిరాకు అనిపిస్తుంది. సో అందుకోసమని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా ఏంటంటే ఫోల్డింగ్ ఏమన్నా మిస్ అయినా కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటా. సో నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే నేను చేస్తూనే ఉంటా. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఇక్కడ ఏంటంటే నా లాంగ్ ఫ్రాక్స్ పెట్టిన, ఇవన్నీ ఏంటంటే మా పాప అంటే క్లాత్లు తీసుకున్నా స్టిచ్చింగ్ చేపిద్దామని, అస్సలు వీలైతే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే నేనే ప్రిపేర్ చేసిన అని చెప్పిన కదా కార్డ్బోర్డ్ తోటి. సో ఇందులో వచ్చేసి నా కంప్లీట్ నైటీస్, ఫుల్ నైటీస్ ఉంటాయి కదా అవి పెట్టేసిన. సో ఇందులో మొత్తం నా కుర్తాస్, నెక్స్ట్ ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ అన్ని ఒకే దాంట్లో పెట్టుకున్నా, నాకు తీసుకొని కూడా ఈజీగా ఉంటుంది. సో ఏంటంటే ఇవన్నీ నేను ఒకసారి ఐరన్ చేయించుకోవాలి. సో ఇవి ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నవి 4 or 5 తీసుకున్నా. సో కొన్ని అయితే బెడ్రూమ్లో ఇంకో సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది అందులో పెట్టేసిన. సో నాకు అవసరం ఉన్నాయి అయితే ఒక 2 అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. సో మా పాప నాప్కిన్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే నా డైలీ వేర్ డ్రెస్సెస్ కానీ నేను ఇటు సైడ్ అయితే పెట్టుకున్నా. నాకు డైలీ రెగ్యులర్గా ఏమేమి యూజ్ చేస్తా అనేసి నేను నార్మల్గానే పెట్టుకున్నా. వీటికి ఐరన్ అంతేం ఉండదు, ఓన్లీ కుర్తాస్, మా హస్బెండ్ షర్ట్స్ అయితే ఐరన్ ఇంకున్నాయి. సో నేనైతే బెడ్రూమ్లో షెల్ఫ్స్ అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా, డ్రెస్సెస్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటా. సో కింద స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా అవి కొన్ని పర్సనల్ ఐటమ్స్ అట్లా పెట్టుకుంటా. సో నెక్స్ట్ ఏంటంటే మా పాప చిన్నప్పటి ఐటమ్స్ అట్లా అవి వచ్చేసి ఒక పెద్ద బాక్స్లోనైతే పెట్టినా. సో నేనైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటానండి. మీకు నచ్చితేనైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నా, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను ఇక్కడ 3 ఆర్గనైజర్స్ పెట్టిన కదా. సో ఇందులో ఏంటంటే కింది దాంట్లో పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అట్లా ఉంటాయి కదా. సో ఏంటంటే వింటర్ సీజన్లలో కప్పుకోనికి ఈ రెండిట్లలో ఏంటంటే సో కాటన్ బెడ్షీట్స్ అట్లా పెట్టేసిన. నాకు ఎక్కువ రెగ్యులర్గా ఉండేటి ఏంటంటే కాటన్ బెడ్షీట్సే.
సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ షెల్ఫ్ కవర్స్ అని బాగున్నాయని. సో చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి నేను నియర్ గా తీసుకొని 5 years ఎబో అవుతుంది. సో నా ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీటి అప్పుడు ఎట్లా అంటే కొన్నప్పుడు ఎంత కలర్ గా ఉన్నాయో, సో ఇప్పుడు అంతే నీట్ గా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈ షెల్ఫ్ కవర్స్ వచ్చేసి. సో ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఎందుకంటే నేను మళ్ళీ తీసుకుందాం కొన్ని షెల్ఫ్ కవర్స్ అనేది కిచెన్ లో వేద్దామని చూస్తే సో సేమ్ ఇదే మోడల్ అయితే దొరకలే, వేరే ఉన్నాయి. క్వాలిటీ కూడా సో మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు షెల్ఫ్ కవర్స్, దానికంటే ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ వచ్చేసి. సో వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.